మంచిగా ప్యాలెస్ లాంటి హోటల్, మన బైక్ విత్ ఫుల్ టూరింగ్ సెటప్. ఇవాళ అయితే ఔరంగాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నా టువర్డ్స్ హైదరాబాద్. సో దారి మధ్యలో ఒక మంచి స్పాట్ ఉంది, లోనార్ క్రేటర్ వచ్చి. అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ముడియార్ పెద్ద సైడ్, ముడియార్ అంటే తోకచుక్క, అది పడి పెద్దగా గుంటలాగా ఫామ్ అయ్యి అది లేక్గా ఫామ్ అయింది అనమాట. సో ఆ ప్లేస్ చూద్దామని వెళ్తున్నాము ఆన్ ద వే టు హైదరాబాద్. సో ఇవాళ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 12 to 13 hours రైడ్ అవుతుంది. చాలా చాలా లాంగ్ రైడ్. సో కొంచెం ఓపిక తెచ్చుకొని, కొంచెం కష్టపడి, కొంచెం ముడ్డి నొప్పి ఓర్చుకొని సో ఇవాళ అయితే రైడ్ చేయబోతున్నాము. ఒక 12 to 13 hours రైడ్. అండ్ యాక్చువల్గా మేము చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కి వచ్చాము. ఔరంగాబాద్లో కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, బీబీకా మక్బారా, చోటా తాజ్మహల్ అంటారు. సో ఇవన్నీ కవర్ చేసామన్నమాట. అండ్ ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్ చేసి పెట్టాను, చాలా బాగా వచ్చాయి, చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవాళ అయితే రైడ్, స్టే ట్యూన్డ్. అండ్ ఇవాళ మన సన్ రైజ్ అక్కడ టైం 8 అయింది. సో 8 o'clock ఇవాళ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. నిన్న బాగా తిరిగాము. యాక్చువల్గా రూమ్కి వచ్చి పడుకునేసరికి 12:30 అయిపోయింది. ఇంకా ఒళ్ళు నొప్పులతోటే మార్నింగ్ లేచినాము, మళ్ళీ రెడీ అయినాము, మళ్ళీ బ్యాక్ ఆన్ బైక్. ఇక్కడ నుంచి చూసుకుంటే లోనార్ క్రేటర్ 3 hours 25 minutes ఉంది, 166 kilometers. సో ఇది కొత్త రూట్ అనమాట. మేము హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కి వచ్చింది వేరే రూట్ వయా సోలాపూర్. ఇది ఇప్పుడు మేము వెళ్ళేదేమో ఇక్కడ నుంచి లోనార్ క్రేటర్, అక్కడ నుంచి మళ్ళీ నాందేడ్ టచ్ అవుతాం. నాందేడ్ నుంచి మళ్ళీ ఇట్లా కిందికి హైదరాబాద్కి వస్తాం జోగిపేట మీదంగా. ఇక్కడ నుంచి చిన్నగా ఘాట్స్ స్టార్ట్ అవుతున్నాయి మనకు. ఔరంగాబాద్ నుంచి చిన్న ఘాటే. ఇక ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అసలు ఎదురుగా కొండ ఉంది కదా, అక్కడ దానిపైన ఒక చిన్న ఫోర్ట్ ఉందన్నమాట. నిన్న కూడా మేము వస్తున్న దారిలో ఒక చిన్న ఫోర్ట్ కనిపించింది, అది మొత్తం కబ్జా. దానిపైన మొత్తం అందరూ ఇల్లులు కట్టేసుకున్నారు. అసలు ఫోర్ట్ అనేదే లేదు అక్కడ. ఫోర్ట్ గోడలు కనిపిస్తున్నాయి, కొంచెం ఫోర్ట్ పైనది టాప్ ఉంటుంది కదా, అది మాత్రం కనిపిస్తుంది. మిగతా అంతా ఇల్లులే కనిపిస్తున్నాయి యాక్చువల్గా. చూడండి ఫోర్ట్ ఇది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇది పార్కింగ్. ఎంట్రన్స్ కూడా ఇక్కడనే ఎక్కడో ఉన్నట్టుంది. కౌలదాబాద్ మేము ఉన్న ఏరియా కూడా కొంచెం కౌలదాబాద్ అని వస్తుంది. మేబీ అదే ఫోర్ట్ అనుకుంటా. అండ్ ఇక్కడతోటి మనం హైవే ఎక్కేస్తున్నాం. ఇది ఔరంగాబాద్ సెంటర్ అనమాట. నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికే వచ్చినాం చోటా తాజ్మహల్ చూడడానికి, బీబీకా మక్బారా. అండ్ అది చూసుకొని ఇక్కడే డిన్నర్ చేసుకున్నాము. ఓ మంచి రెస్టారెంట్ దొరికిండే మాకు. అండ్ ఫుల్ టు బిర్యానీ, చికెన్ అన్నీ ఎంజాయ్ చేసినాము. అండ్ తినేసి మళ్ళీ రూమ్కి వచ్చి పడుకునేసరికి 12:30. అసలు ఇవాళ రైడ్ చేయగలుగుతామా అనిపించింది మాకైతే. కానీ పొద్దున్న లేవగానే మనకు ఆగదు కదా తొత్తర. చలో నడు, ఇవాళ కూడా నడుపుదాం అన్నట్టే లేచినాం. ఇంకా 6 o'clock లేచి అతి కష్టం మీద ఇంకా తయారయ్యి లగేజ్ అంతా మౌంట్ చేసుకొని వచ్చేసరికి టైము 8 అయింది స్టార్ట్ అయ్యేసరికి. అరే వా, ఇక్కడ ఏమన్నా ఉందా స్టాచ్యూ, ఇది మస్తు ఉంది అసలు. ఛత్రపతి శివాజీ మస్తుంది ఈ స్టాచ్యూ. ఇది కొంచెం పూణే రోడ్ లాగా ఉంది. అది కూడా సేమ్ రోడ్డు అంబియన్స్ ఇట్లనే కనిపిస్తుంది. అండ్ స్ట్రైట్ రోడ్, చాలాసేపటి నుంచి స్ట్రైట్ రోడ్లోనే వస్తున్నాం. స్ట్రైట్గానే ఉంది. ఇంకా మనకు 129 kilometers లోనార్ క్రేటర్కి. ఇవాళ మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా ఛత్రపతి సంభాజీ నగర్, జాల్నా టోల్వే ప్రైవేట్ లిమిటెడ్. అకోలా 233, నాగ్పూర్ 456. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అకోలాకే వెళ్తాము. అంటే అకోలా నుంచి ఇట్లా కిందికి ఇట్లా నాందేడ్కి ఇట్లా దిగుతుంది అనమాట. సో ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ ఇక్కడ ఉంటే మనం ఇక్కడ నుంచి అకోలాకి ఇట్లా వెళ్తాం. అకోలా నుంచి కిందికి ఇట్లా వస్తామన్నమాట నాందేడ్కి. జెడ్ షేప్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మ్యాప్ చూసుకుంటే ఛత్రపతి సంభాజీ నగర్, అకోలా, తర్వాత నాందేడ్, జోగిపేట్, పటాన్చెరు దగ్గర ఇట్లా కలుస్తుంది. మళ్ళీ ఇట్లా మనం సిటీలోకి ఎంటర్ అవుతాం. జెడ్ షేప్లో ఉంటుంది అనమాట. ఈ హైవే అయితే మంచిగా ఉంది, క్రేజీ ఉంది, స్మూత్గా. నిన్న అజంతా హైవే చూడాలా, అదైతే బంపి అసలు సిమెంట్ రోడ్ అది.
అన్నీ మన ఉండే. ఇదైతే స్మూత్గా అసలు ఎంటీ రోడ్స్, అంతగా ట్రాఫిక్ కూడా లేదు. పొద్దునే కదా, కాన్స్టెంట్గా 100 మెయింటైన్ చేసుకుంటూ నడుపుతున్నా. మనోడు రమేష్ అయితే ఆగుతూనే లేడు, ఇవాళ కూడా వెళ్ళిపోయాడు 120లో కొట్టుకుంటా. ఇవాళ మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ 321 కిలోమీటర్స్ వచ్చింది. ఒక్క 1 పాయింట్ చూపిస్తుంది. ఫుల్ బాటిల్ వేసే టైం వచ్చింది మనోడికి. మనోడు ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా ఏదో ఒక పంచాయతీ ఉంటుంది దీనికి. 4-5 ఉండే చుట్టుముట్టు దీనికి. పెట్రోల్ కొట్టించుకోవాలా, బయటికి వచ్చేయాలా, ఏంది ఇది? ఏది అది ఆ బ్యారికేడ్ని గుద్దిండా? తగిలిందా నీకు? సెకండ్ టోల్ ప్లాజా ఇవాళ సూపర్ ఉంది. ఈ టోల్ రోడ్ అయితే ఛత్రపతి సంభాజీ నగర్ జాల్నా టోల్వే ఎక్స్ప్రెస్ వే. మస్తు ఎంజాయ్ చేసిన. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు ఒక డైవర్షన్ నాగ్పూర్ 450 టు అకోలా 196. మనం పోవాల్సింది అకోలానే 196. ఓహో, ఈ రోడ్లో కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయా పూలు. చూద్దాం ఎంత దూరం ఉంటాయి ఇవి. ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుందామంటే ఏమీ కనిపిస్తలేవు వీడైతే. ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది లోనార్ క్రేటర్కి. యాక్చువల్ రాత్రి కొంచెం గట్టిగానే తిన్నాము, బట్ అయినా ఇప్పుడు ఎందుకో కొంచెం ఆకలిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి రోడ్లో దొరకడం కొంచెం కష్టమే. 4 లైన్ హైవే ఉంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇట్లాంటి రోడ్లో అసలు అన్ని ఊరు రోడ్లే ఉన్నాయి. అటు ఇటుగో చూడు, ఎడారి మొత్తం కొండలే అటు ఇటు. పంట పొలాలు కూడా కనిపిస్తలే కొంచెం మూడు పెంచనీకి. మన సైడ్ మంచిగా పంట పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ చాలా, మేము వస్తున్న రూట్లో అయితే చాలా తక్కువ, ఎక్కడో ఒక్కటో రెండో కనిపిస్తున్నాయి పంట పొలాలు. అవి కూడా, అది కూడా వేరే మొక్కజొన్న అవి ఇవి తోటలు ఉన్నాయి. కానీ మనలాగా ఆ వరిగడ్డి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మాకు, అట్లాంటిది లేనే లేదు ఇక్కడ. కొత్త సస్పెన్షన్లు, కొత్త టైర్లు కదా. ఇట్లాంటి ప్యాచీ రోడ్స్లో అసలు సూపర్ అంటే సూపర్ సోక్ అయిపోతున్నాయి, మంచిగా స్మూత్గా వెళ్ళిపోతూనే ఉంది. చూడు కొత్త బండి ఫీలింగ్ వస్తుంది మళ్ళీ నాకు. రైట్ సైడ్ చూడండి, మొత్తము గ్రేప్స్ అమ్ముతున్నారు. ఇదంతా గ్రేప్ యార్డ్స్. ఇదంతా గ్రేప్ తోటలు. ఇంకా ముందుకు రా. రైట్కి ఒక దెబ్బై, కొంచెం గట్టిగా. చాలే సరిపోయింది. కొంచెం టైట్ కట్టాల్సింది. ఇట్లా బంగి కార్డ్స్ ఉంటే ఇదే బాధ, కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. అందుకే నేను ఇట్లాంటి బ్యాగ్ తీసుకున్నా. ఇదైతే సేఫ్ అసలు. అది రోప్స్ పెట్టి మనం డీరింగ్ వేసి టైట్ చేసేసినామంటే ఉంటుంది అట్లనే, కదలు కూడా కదలదు అది. ఇక్కడ ఉంది చూడండి లోనార్ 61 కిలోమీటర్స్. షింద్ఖేడ్ రాజా 11 కిలోమీటర్స్. సో 62 కిలోమీటర్స్ ఉంది మనకు వ్యూ పాయింట్కి. చూడండి ఇదంతా ఎంత ఎండిపోయి ఉన్నా వేప చెట్లు మాత్రం అంత గ్రీన్గా కనిపిస్తున్నాయి. చూడు, మనకి కనిపించేవన్నీ వేప చెట్లే. ఇది వేప చెట్టే. చూడు, ఈ చెట్టు ఇంతగానో ఎండిపోయిందా? ఇటు సైడ్ రైట్ సైడ్ ఇదంతా ఉందా? అక్కడ లోపల 2 చెట్లు ఉన్నాయి, వేప చెట్లు. ఏదో కాస్త కనిపించింది ఈడ, కొంచెం తిందాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది మరాఠీ స్టైల్ మిసల్ పావ్. రోడ్ సైడ్ రెస్టారెంట్ కూడా కాదు, చిన్న కాకా హోటల్ అనమాట ఇది. కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఏదో బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం, అయిపోయింది. కానీ మన రమేష్కి అయితే అస్సలు నచ్చలేదు. వాడికి ఫుల్ టు డిసప్పాయింటెడ్ ఉన్నాడు. బయట స్టేట్స్కి వచ్చిన తర్వాత మన ఇడ్లీ సాంబార్లు అవన్నీ మర్చిపోవాలి ఇక మనం. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే 57 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1 hour 14 minutes. 11:30కి రీచ్ టైం అని చూపిస్తుంది. వీడికి వచ్చిన తర్వాత కొంచెం గ్రీనరీ స్టార్ట్ అయింది. అమ్మా ఏం స్పీడ్ బ్రేకర్ నా, సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నాయి ఈ రూట్లో నాకు.
ఈడ కూడా చిన్నగా ఉన్నాయి, కనిపించాను కూడా కనిపిస్తలేవు అవి. రమేష్ నేను ఒక రేంజ్లో కొడుతున్నాను. రమేష్ అయితే మొదటి నుంచి ఒక రేంజ్లో కొడుతున్నాడు. ఇప్పుడు కూడా నాకు కొంచెం ఊపు వచ్చింది బ్రేక్ఫాస్ట్ పడ్డ తర్వాత. అండ్ మరోవర్ అంతా ట్రాఫిక్ కూడా లేదు ఈ రోడ్లో. సో ఇద్దరం కలిసి ఒక రేంజ్లో ఫార్మేషన్లో పోతున్నాము క్రూజింగ్ చేసుకుంటా. రమేష్ మళ్ళీ నీ బ్యాగ్ బయటికి వచ్చింది, చాలా వచ్చింది. ఘోరంగా వచ్చేసింది రైట్ సైడ్కి. ఇంకొంచెం అయితే అయిపోయింది సెట్ అయిపోయింది. బంగి కార్డ్ మంచిగా ఉంది కదా ఇప్పుడు. ఓకే, ఏంది ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది? కరెక్టేనా ఇది? ఇది ఊరు రోడ్డు. ఓ ఆ రోడ్డు క్లోజ్ ఉందా, అండర్ కన్స్ట్రక్షన్ ఉందా, అందుకే ఈ ఊర్లో చూపిస్తుంది. జర్రా నాయనా. హలో. మరి అమ్మ ఈ ఊరు రోడ్డు ఘోరంగా ఉంది కదా. మరి ఇంత రోడ్ అంతా వేసేసారు, కార్ వస్తే రాదంటారా? కారు వచ్చే ప్రసక్తే లేదు. సూపర్ ఆఫ్ రోడింగ్. నడు రమేష్గా. వా అన్నా వా, అయింది మన పని ఇవాళ. మళ్ళీ మెయిన్ రోడ్ టచ్ అయ్యేంత వరకు 1.7 కిలోమీటర్. లోనార్ 25 కిలోమీటర్స్ వచ్చేసినాం. 25 బట్ మనకు 27 చూపిస్తుంది మన క్రేటర్కి. మొత్తం ఇక్కడంతా చిన్న చిన్న ఘాట్స్ ఉన్నాయి, మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఆ మీటిఆర్ కూడా భలే చూసుకొని పడ్డది. మౌంటైన్స్లోనే పడాలన్న దానికి ఏమైనా రూల్ ఉందా, ఏమన్నా ఉందా ఈ రోడ్డు అసలు? ఇట్లా లొకేషన్ చూడు ఎట్లుందో. ఎక్కడన్నా న్యూక్లియర్ బాంబు వెళ్తే మొత్తం చుట్టుముట్టు అన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి కదా, కాలిపోయి ఎగిరిపోయి చెట్లు అన్నీ ఎగిరిపోయి అట్లనే ఉంది ఇక్కడ ఏరియా అంతా. ఇక్కడ వ్యూ చూడండి అసలు ఏమన్నా ఉందా? ఈ వ్యూ, ఈ రోడ్డు చూడు. వావ్ సూపర్ అసలు. కొంచెం వారణాసి షూట్ లొకేషన్స్ లాగా ఉన్నాయి కదా, ఆఫ్రికాలో తీసిపోయి ఇక్కడ ప్లాన్ చేయాల్సింది. అంత దూరం పోయిన అనవసరంగా. అండ్ ఫైనల్లీ వచ్చేసినాం లోనార్ క్రేటర్ సైట్. అమ్మా ఎంత కిందికి ఉంది ఇది. ఇక్కడ చూడండి లోనార్ క్రేటర్ ఎంత పెద్దది అసలు. ఇది ఒక 35,000 నుంచి 52,000 ఇయర్స్ ఎగో బ్యాక్ పడ్డదంట. ఒక 9,000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వస్తున్న మెటిఆర్ వచ్చి పడ్డదంట ఇది. మరి అప్పుడు పడినప్పుడు ఏమైందో తెలీదు, నో ఐడియా. చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. మేబీ ఇవి పడినప్పుడే డైనోసార్స్ అంతరించినాయేమో. 52,000 ఇయర్స్ ఎగో అంట. చాలా పెద్దగా ఉంది. డ్రోన్ ఎగరేనిస్తలేడు సెక్యూరిటీ గార్డ్, ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు. డ్రోన్ ఎగరేయద్దు అంటున్నాడు ఇక్కడ. మనం కొంచెం అటు వెళ్ళిన తర్వాత చూద్దాం. డ్రోన్ ఎగిరేసి పైకి తీసుకెళ్తే ఏం కనిపిస్తుంది దానికి? ఏం కనిపించదు. చూడండి ఎంత పెద్దగా ఉందో, సూపర్ కదా. ఇక్కడ ఏదైతే మిటిఆర్ పడ్డదో అది బాసల్ట్ రాక్ అంట. మార్స్ దగ్గర దొరుకుతాయంట ఆల్మోస్ట్. అండ్ మార్స్ పైన వీళ్ళు నాసా వాళ్ళు టెస్ట్ చేసిన రాక్స్ కూడా దీంతో మ్యాచ్ అయ్యాయంట. సో నాసా వాళ్ళు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేశారంట ఇక్కడ ఈ మిటిఆర్ పడినప్పుడు. సో చాలా హిస్టరీ ఉంది. అండ్ వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారము ఒక 35,000 to 52,000 ఇయర్స్ ఎగో ఈ మెటిఆర్ పడ్డది అని గూగుల్లో ఉంది. చూడండి అసలు ఎట్లుందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఒక మెటిఆర్ పడ్డ సైట్.